2025 ఐపీఎల్ మెగా ఆప్షన్ లీక్ అయిపోయింది. 2025 ఐపీఎల్లో ఎంతమంది ఏ టీమ్స్ని ఏ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఆర్టీఎం ద్వారా ఎంతమందిని చేసుకోవాలి, ఆప్షన్ ముందు ఎంతమందిని చేసుకోవాలి, ఆప్షన్ తర్వాత ఎంతమందిని చేసుకోవాలి. వీడియోని ఫుల్గా చూడండి, మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కొన్ని టీములకి చాలా షాక్ తగిలింది, కొన్ని టీములకి చాలా లక్ వచ్చింది. అన్ఫార్చునేట్లీ మన పాత ఛానల్ అయితే పోయింది కదా, కొత్త ఛానల్ పెట్టాం. అంతకన్నా ముందు మన ఛానల్ అందరూ ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1 వీక్ ముందు ఆప్షన్ మీటింగ్ జరిగింది. కొన్ని టీమ్స్ గొడవ కూడా పడినాయి అన్నమాట. కొన్ని టీంలకి గొడవలు కూడా జరిగినాయి అన్నమాట. అవి ఏం టీంలు అంటే కోల్కతా, పంజాబ్ టీమ్స్. టీం గురించి గొడవని కోల్కతాకి పంజాబ్. మరి కొన్ని టీమ్స్ ఏమో ఆప్షన్ 5 ఇయర్స్ ఒకసారి జరిపించాలని చెప్పాయి. ఎన్ని ఇయర్స్ ఆప్షన్ అనేది ఇంకా బీసీసీఐ దగ్గర నుండి మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. 2025లో ఎన్ని రిటెన్షన్స్ ఉంటాయో ఐపీఎల్లో నుండి బయటకు వచ్చినాయి. మొత్తం మీద 6 రిటెన్షన్లు ఉంటాయి. మొత్తం మీద ఉండే అవకాశాలు 6 అంటే చాలా బిగ్ నెంబర్ అనమాట. ఈ 6గురిని కూడా ఏ టీము ముందే రిటెన్షన్ చేసుకునే అవకాశాలు లేవు. ఆప్షన్ ముందు ఒక 3 ఒక 4 ప్లేయర్స్ని టీం రిటైన్ చేసుకోవచ్చు. మరి ఆప్షన్లోకి వెళ్ళాక ఆర్టీఎమ్స్, రైట్ టు కార్డ్ మ్యాచ్, లేకపోతే 3 ఆర్ 2 రిటైన్ చేసుకోవచ్చు. అక్కడ ఆర్టీఎమ్స్తో కొనుక్కునే అవకాశం ఉంటుంది. అంటే 4+2, 4+2, 3+4 ఈ కండిషన్తో రూల్ వచ్చే అవకాశం కనబడుతుంది. బాగా చూసుకునేదంటూ ఏంటంటే 2018లో ఆర్టీఎం రూల్ వచ్చింది. ఆర్టీఎం అప్పుడు ఏం రూల్ ఉండేదంటే ఇప్పుడు చెప్పుదాం. టోటల్గా 5 ప్లేయర్స్ని ఏ టీం అయినా రిటైన్ చేసుకోవచ్చు. మరి ఆర్టీఎమ్స్తో 3 రిటైన్ చేసుకోవాలి. 2018లో 3 కన్నా ఎక్కువ రిటైన్ చేసుకునే అవకాశం ఉండేది కాదు. సో కొన్ని ఫ్రాంచైజీలు అప్పుడు ఏం చేసినాయంటే 3x2, 2x3 ఫార్ములాను ఉపయోగించాయి. అది ఎలా అంటే ఆప్షన్ ముందు ఆర్టీఎం ద్వారా 2 లేకపోతే 3 రిటైన్ చేసుకోవడం. ఆర్టీఎం డౌట్ అంటే ఏంటో ఈ వీడియోలో ఇప్పుడు చెప్పుకుందాం. ఫర్ సపోజ్ విరాట్ కోహ్లీ ఆప్షన్లోకి వచ్చాడు అనుకుందాం ఎగ్జాంపుల్. అప్పుడు అన్ని టీమ్స్ విరాట్ కోహ్లీ కోసం పోరాడతాయి. విరాట్ కోహ్లీని ఏదో టీం ఆర్సీబీకి సంబంధం లేకుండా 15 కోట్లు 16 కోట్లు ఇటు కొనుక్కుందనుకుందాం. సపోజ్ విరాట్ కోహ్లీ సేమ్ ప్రైస్కి వచ్చేసాడు, ఒక టీం కొనుక్కునే స్టేజ్కి వచ్చేసాడు కోహ్లీ. ఆ టైంలో ఆర్సీబీ ఏం చేస్తుందంటే ఆర్టీఎం కార్డుని చూపెడుతుంది. అప్పుడు కోహ్లీనే రిటైన్ చేసేసుకోవచ్చు. అదే ప్రైస్కి కొనుక్కోవాలి ఆర్సీబీ టీం. ఈ టీమ్స్ ఏమీ చేయలేవు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ అతను ఆర్సీబీ టీంలో ఉండేవాడు కాబట్టి. ఆర్టీఎం అంటే ఇది మాట. ఆర్టీఎం అంటే వాళ్ళు బాగా సొంతం చేసుకుంటారు కదా ప్లేయర్స్ని, అలాంటి వాళ్ళని రిటైన్ చేసుకోవడానికి ఆర్టీఎం. బట్ ఈ సంవత్సరం ఇందాక చెప్పాను కదా 4+2, 2+4 ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ రూల్స్ వల్ల బాగా బాధపడే టీం గుజరాత్, కోల్కతా, ఎస్ఆర్హెచ్. మరి ఎస్ఆర్హెచ్ కూడా రూల్లో బాగా ప్లస్గా ఉండేది సిఎస్కే టీం. మరి సిఎస్కే కోరుకున్నది కూడా ఇదే అన్నమాట. ఎక్కువ బాగా రిటైన్ చేసుకునే అవకాశాలు ఉంటే మేము ధోనిని రిటైర్ చేసుకుందాం అనుకుంటున్నారు చెన్నై. సిఎస్కే ఈ రూల్ పెట్టమని బీసీసీఐని కూడా బాగా రిక్వెస్ట్ చేశారని బాగా వైరల్ అవుతుంది. ఇంకా ఎప్పుడు ప్లేయర్ రూల్ కూడా రావాలని చెప్పారు. మన ఛానల్ అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి.